ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. సమస్యలు కలుగుతూ ఉన్నప్పుడు సమస్యలు బట్టి నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాని వాడిగా అయిపోతావు. కనుక సమస్య అనేది నీ హృదయంలో నువ్వు అధికం చేసుకోనక మునిపే దేవుని యొక్క ఆలోచన మీద నువ్వు ఆధారపడవలసిన అవసరం ఉంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, ఏమనగా బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ, సుంపోనియా వీణ, విపంచిక సకవిధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. కనుక మిగిలినటువంటి వారందరికీ కూడా ఇది చాలా సులువుగా ఉంది. ఆ యొక్క బంగారు ప్రతిమ దగ్గర సాగిలపడడం అనేది చాలా సులువుగా ఉంది. కానీ షద్రకు, మేషకు, అబేద్నెగోలకి అయితే అది చాలా కష్టతరమైనటువంటి పనిగా ఉంది. కనుక వారైతే మాత్రం రాజు చెప్పినటువంటి ఈ యొక్క ఆజ్ఞని వారు లక్ష్య పెట్టలేదు. వారు అలా చేయడానికి వారు అంత మాత్రం ఇష్టపడలేదు. అలా అని సమస్యను బట్టి వారు కృంగిపోయినటువంటి స్థితి కూడా వారిలో లేదు. ఎందుకంటే సమస్య వారి హృదయంలో పెట్టబడినప్పుడే దాన్ని అక్కడితో ఆలోచన తలంపుల్లో బలంగా దాన్ని ఆపివేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక సమస్య అనేది అధికం అవుతూ ఉన్నప్పుడు, మనం కలవరపడుతూ ఉన్నప్పుడు, అటు ఇటు పరుగులెడుతూ ఉన్నప్పుడు దుష్టుడైతే నీ బలహీనతను బట్టే వాడు బలాన్ని పొందుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు బలహీనుడిగా అయిపోతావో, నువ్వు బలహీనరాలుగా అయిపోతావో, నీ యొక్క బలాన్ని అంతటినీ వాడు పొందుకొని బలం పొందుకుంటూ ఉంటాడు. ఒక మనుషుడు ఎప్పుడైతే విశ్వాసంలో జీవిస్తాడో దుష్టుడి యొక్క బలమంతా పోయి అతడు బలహీనుడైపోతూ ఉంటాడు. కాబట్టి నీ హృదయంలో ధైర్యం ఉంటే, బలం ఉంటే, విశ్వాసం ఉంటే దుష్టుడు బలహీన పడిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే వీటన్నిటి విషయంలో నువ్వు బలహీనంగా ఉంటావో అప్పుడు దుష్టుడు బలాన్ని పొందుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో విశ్వాసంలో మన ముందు కొనసాగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలో జయ జీవితం జీవించడానికి ఆత్మ సంబంధమైన వ్యాయామం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు రాజు యొద్దకి వారి గురించి అయిన రిపోర్ట్ తీసుకొని రాబడింది. అప్పుడైతే వారు చెప్తూ ఉన్నారు, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను దేవా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అంటే వారు హృదయంలో ఒక ధైర్యాన్ని అయితే పొందుకుని ఉన్నారు. వారు చాలా బలాన్ని కలిగి ఉన్నారు. ఏదైనా సమస్య నీ మీదకు వస్తూ ఉన్నప్పుడు దేవుని పక్షంగా నువ్వు నిలవబడి దాన్ని ఎదిరించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఈ యొక్క మాటలు రాజు విన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. అతను ఎంత కోపం వచ్చిందంటే అగ్నిగుండం ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞ కూడా ఇచ్చాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండంలో వేయడని ఆజ్ఞ ఇచ్చాడు. వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న గుండం నడుమ పడవేసిరి. సామెతలు 8వ అధ్యాయము 14వ వచనములో, ఆలోచన చెప్పుటయో లెస్సైన జ్ఞానం నిచ్చుటయో నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఈ యొక్క లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇదిలో సమస్య ఎక్కువ అవుతున్న కొద్దీ నీ యొక్క విశ్వాసం కూడా ఎక్కువ అవ్వాలి. ఎక్కడా కృంగుదలైతే నీ హృదయంలో కనబడకూడదు. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడని నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఖచ్చితంగా నీ విశ్వాసం బట్టి సాతానికి బలహీనత వస్తుంది. వాడు అక్కడి నుంచి ఎవరు తరమకుండానే పారిపోతూ ఉంటాడు. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేస్తాము కదా అని మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమైన రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకంలో లేక అగ్నిలో సంచరించడం చూచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పుడు నీకు సమస్య అయితే తీవ్రంగా ఉంది కదా, నీ హృదయంలో అయితే ఎంతో కలవరం ఉంది కదా, ఆయన ఏం చేస్తాడు ఇంకా నీ హృదయానికి తెలియడం లేదు కదా, అప్పుడు నువ్వేం చేస్తావు? సాతాన్ని నువ్వు బలపరుస్తావా, దేవుని నువ్వు బలపరుస్తావా? అయితే ఆయన ఉద్దేశం నీ ఎలాగుందో అది నెరవేర్చబడుతుందని నమ్మికతో నువ్వు బలం కలిగి ఉంటావా? కాబట్టి దినాన్ని నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు భయపడకూడదు. నువ్వు స్థిరంగా నీ హృదయాన్ని ఉంచుకోవాలి.
నీ దేవుడు రక్షించినా రక్షించకపోయినా అని నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కానీ నీ దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడని నీ హృదయంలో విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు. శద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో దేవుడైతే గొప్ప కార్యం జరిగించాడు. ఆయన లేవవలసి వచ్చింది, వారితో పాటు అగ్నిలోనికి రావాల్సి వచ్చింది. ఈ దినాన నీ సమస్యలన్నిటిలో ఆయన వచ్చి ఆయన చక్కబెడుతున్నాడనేటువంటి సంగతి నువ్వు గ్రహించాలి. కాబట్టి ఆయన మీద నీ మనసు నిలిపినట్లయితే ఎక్కువగా ఆలోచించేటువంటి ఆలోచనలు నీలో ఆగిపోతాయి. కనుక నువ్వు ఎక్కువగా ఆలోచించాలని, ఎక్కువగా చింతించాలని సాతానుడు కోరుకుంటూ ఉంటే నువ్వు ఎటువంటి ఆహారాన్ని సాతానుడికి పెట్టాలనుకుంటూ ఉన్నావు. కానీ శద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో వారు స్థిరముగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవా, ఇదిగో తండ్రి, ఆలోచన తలంపులలో ప్రతి ఒక్కరూ స్థిరంగా ఉండి దుష్ట సంబంధమైన ప్రతి ఆలోచనలో ఉపవాసం ఉండుటకు నీ కృప దయచేయమని, ఆలోచన తలంపులలో ఉపవాసం చేయుచుండగా ప్రభువా నీ గొప్ప కార్యం జరిగించి నీ మహిమతో నింపమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.